దేశ కాలమాన పరిస్థితులు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి అని చూసినప్పుడు ఈ యొక్క సంవత్సరము విశ్వావసు నామ సంవత్సరం కనుక గాన గంధర్వుడైన విశ్వావసు ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కనుక ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు. ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు కనుక సూర్యుడు సకల జీవశక్తి ప్రదాత, సృష్టికి మూలకారకుడు, సమస్త సృష్టికి, సమస్త జంతుజాలమునకు, సమస్త వృక్షములకు వీరు జీవాన్ని ప్రసాదించే జీవ ప్రదాత కనుక ఈ సంవత్సరము సమస్త లోకము కూడా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఆనందముగా గడిచిపోతుంది. వారి యొక్క జీవశక్తి పెరుగుతుంది. అనారోగ్యముల నుండి మంచిగా ఆరోగ్యవంతులవుతారు. అలాగే ఈ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి కూడా సూర్య భగవానుడే కనుక వర్షములు కూడా మన పంటలకు ఎంత అవసరమో అంత వర్షపాతము నమోదవుతుంది. అతివృష్టులు ఉండవు, అనావృష్టులు ఉండవు. ఎంత అవసరమో అంత మాత్రమే. 9 భాగములలో 1/4 భాగము కొండలలో, సముద్రాలలో వర్షపాతం నమోదవుతుంది. సస్యశ్యామల బీడు భూములలో కూడా ఆ యొక్క 1/4 భాగము వర్షపాతం నమోదవుతుంది. పంటలు కూడా బాగా పండుతాయి. అలాగే ఈ సంవత్సరము కుజుడు ధాన్యాధిపతి కనుక ఎర్రరేగడి నేలలు బ్రహ్మాండంగా పండుతాయి. ఎరుపు రంగు కలిగిన ధాన్యములన్నీ కూడా బ్రహ్మాండమైన దిగుమతి వస్తుంది. ఆ యొక్క రైతులు ఆనందించే విధంగా వారికి గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. అలాగే పూర్వ సస్యాధిపతి కూడా గురువు కనుక రసాధిపతి శనిశ్చరుడు, నీరసాధిపతి బుధుడు కనుక పంటల విషయంలో నల్లరేగడి భూములు కూడా తగిన విధంగా వర్షపాతం నమోదయ్యి నల్లరేగడి భూములలో పండే పంటలు కూడా మ్యాక్సిమము 70% వరకు మంచి పంటలు వస్తాయి. అయితే ధాన్యపు ధరలు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. ధాన్యపు ధరలు పెరిగితే రైతులు కూడా ఆనందిస్తారు. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడిచిపోతుంది సమస్త ప్రజానీకానికి. గత సంవత్సరము క్రోధినామ సంవత్సరంలో రాజులు కోపంతో ఉన్నారు. ఎందువలన? ఆనాడు గడిచిన సంవత్సరము రాజు కుజుడు, అంగారకుడు కనుక ఆయన యుద్ధకారకుడు కనుక రాజులు కోపంతో గత సంవత్సరం జరిగి దానికి తగిన విధంగా ఎన్నో సంఘటనలు మనకు జరిగి మనం చూసాం. కానీ ఈ సంవత్సరం గానగంధర్వుడైన విశ్వావసు అధిపతి కనుక సమస్త ప్రజానీకము కూడా ఆనందముగా, ఆహ్లాదముగా, సకల శుభములు, జయ విజయములు పొంది ఆనందిస్తారు. అలాగే ఈ సంవత్సరము గురుమౌఢ్యమి చూసుకున్నప్పుడు జూన్ 11వ తారీఖు నుండి 2025 జూన్ 11వ తారీఖు నుండి జూలై 8వ తారీఖు వరకు గురుమౌఢ్యమి జరుగుతుంది. అలాగే నవంబర్ 30వ తారీఖు 2025 నుండి 2026 ఫిబ్రవరి 13 వరకు శుక్రమౌఢ్యమి జరుగుతుంది. ఈ యొక్క సమయాలలో శుభకార్యములు కొంత ఆపుకొని ఆ సమయాలలో దైవ సాధనలు చేసుకుంటే సమస్త ప్రజానీకానికి శుభములు జరుగుతాయి. అలాగే మే 4వ తారీఖు 2025 నుండి
మే 28వ తారీఖు 2025 వరకు కర్తరి అనే ఒక కాలం జరుగుతుంది. ఈ యొక్క కర్తరిలో అనగా 2025 మే 4 నుండి 2025 మే 28 వరకు ఎటువంటి శంకుస్థాపనలు, స్లాబు వేయడాలు వంటి నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించిన సమస్త విషయాలు ఏది ప్రారంభించకూడదు. ప్రారంభిస్తే అది చాలా ఎక్కువ సమయం పట్టి వారికి అన్ని విధాల ఆర్థిక నష్టమును కలిగించి వారు అనుకున్న విధంగా నిర్మాణాలు శుభంగా జరగవు. కనుక ఆ యొక్క సమయంలో, కర్తరి సమయంలో నిర్మాణములకు ప్రారంభం చేయరాదు. జరుగుతున్న నిర్మాణాలు మాత్రం జనరల్గా చేసుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరము గ్రహణములు చూసినప్పుడు సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9:50 నుండి 1:30 సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణము. ఆ గ్రహణ సమయంలో పాటించవలసిన నియమములు పాటించి మన భారతదేశ వాసులందరూ కూడా సకల శుభములు పొందగలరు. ఆ సమయంలో మంత్ర సాధనలు, జపములు, పారాయణలు చేసుకొని వారి యొక్క భగవంతుని యొక్క శక్తిని ఇంకా పెంపొందించగలరు. అలాగే మార్చి 3, 2026 సాయంత్రం 6:20 నుండి 6:50 వరకు కేతుగ్రస్త చంద్రగ్రహణం కూడా ఉండటం జరుగుతుంది. ఇది చాలా పాక్షిక చంద్రగ్రహణము అవడానికి సంపూర్ణ చంద్రగ్రహణం అయినప్పటికీ ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రారంభమైన చంద్రగ్రహణము రాత్రి 6:50 వరకు ఉన్నప్పటికీ మనకు చంద్రుడు ఉదయం కాడు కనుక ఆ రోజు చంద్రోదయము 6:09 చంద్రోదయం అవుతుంది. మనకు చంద్రోదయం దగ్గర నుండే మనకు చంద్రగ్రహణము లెక్కలోనికి వస్తుంది భారతదేశంలో. కనుక మనకు కేవలము 27 నిమిషముల ప్రమాణము మాత్రమే మనకు చంద్రగ్రహణము పాక్షికముగా కలదు భారతదేశంలో. ఆ రోజు కూడా సమస్త గ్రహణమునకు సంబంధించిన సమస్త జాగ్రత్తలు పాటించి దైవశక్తిని పెంపొందించుకోగలరు. అలాగే మే 15వ తారీఖు 2025 నుండి మే 26వ తారీఖు 2025 వరకు సరస్వతీ నది పుష్కరములు ఉన్నాయి. ఈ యొక్క సరస్వతీ నది పుష్కరములు, పుష్కరం అనగా 12 సంవత్సరములు ఒకసారి వచ్చే జీవనది పుష్కరాలు, జీవనది యొక్క పూజా కార్యక్రమములు. ఆ యొక్క పుష్కరములలో ఆ సమయంలో ఎవరైతే స్నానపానాదులు చేస్తారో వారికి సమస్త కర్మల నుండి విముక్తి కలిగి పుణ్యము వస్తుందని మహర్షుల ఉవాచ. కనుక ఈ సంవత్సరము సరస్వతీ నది పుష్కరములు జరుగుతున్నాయి కనుక ఈ సరస్వతీ నది హరిద్వార్కు దగ్గరలో భీంపూర్ అనే ప్రదేశంలో సరస్వతీ నది దర్శనం జరుగుతుంది. తర్వాత సరస్వతీ నది ప్రవాహమంతా అంతర్వాహినిగా భూమి లోపల మాత్రమే ప్రవహించి ప్రయాగరాజులో గంగా యమునల దగ్గర సంగమిస్తుంది. అది సంగమ ప్రదేశం, త్రివేణి సంగమం అంటున్నారు. మొన్న కుంభమేళా జరిగింది కదా, ఆ కుంభమేళా ప్రదేశంలో సంగమ ప్రదేశంలో అంతర్వాహినిగా ఈ సరస్వతీ నది సంగమిస్తుంది గంగా యమునలకు. కానీ హరిద్వార్ దగ్గర భీంపూర్లో మాత్రము సరస్వతీ నది ప్రత్యక్ష దర్శనం కలుగుతుంది. కనుక ఆసక్తి కలిగిన వారు హరిద్వార్ దగ్గరికి వెళ్ళి భీంపూర్లో ఆ సరస్వతీ నది మాత పూజ చేసుకొని ఆనందించగలరు, దైవశక్తిని పొందగలరు. ఈ విధముగా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరము సమస్త ప్రజానీకానికి శుభములు చేకూరుస్తుంది. కనుక అందరూ కూడా ఈ సంవత్సరము కూడా సమస్త ప్రజలకు, దీనులకు సహాయం చేసుకొని వారి యొక్క పుణ్య కార్యక్రమములు చేసుకొని వారి యొక్క దైవశక్తిని
ఇనుమడింప చేసుకొని కర్మల నుండి విముక్తి పొందగలరని ప్రార్థిస్తూ సిఎండి న్యూస్ ప్రేక్షకులకు మరియు సబ్స్క్రైబర్స్కు ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ మీ కామాక్షి మల్లికార్జునరావు. శుభం.